రీసెంట్గా అయితే సింహాచలంలో గుడి అయితే గోడ పడిపోయింది. అది అధికారులు నిర్లక్ష్యం అంటారా? అది జరిగిపోయింది కానీ అధికారుల నిర్లక్ష్యం అయితే ఏం లేదు బ్రో. అక్కడ జనాలు సందర్భం గుడి ఓపెన్ అయింది కాబట్టి చాలామంది వస్తుంటారు పోతుంటారు. ఇక్కడ ట్రైన్ తోటి మన పిల్లర్ ఉంది కదా పెడుతున్నారు. ఆ సమయంలో ట్రైన్ది ప్రాబ్లమా దానికి ఉన్న బెల్ట్ ప్రాబ్లమా అది తెలియ గుడి మీద పడ్డది. ఆ స్తంభం అనేది ఒక రాయి కాబట్టి గుడి మీద పడడం వల్ల అంత బరువు పడడం వల్ల గుడి ఇరిగిపోయింది. అధికారుల నిర్లక్ష్యం అయితే ఏం లేదు. అక్కడ ఉన్న ట్రైన్ వాళ్ళ సిబ్బంది వాళ్ళది మిస్టేక్ ఉంది, అందులో అది అట్లా జరిగిపోయింది. అంటే ఇది ఏంటి ఇలాంటి నిర్లక్ష్యం జరగకుండా అంటే ఎలాంటి సేఫ్టీలు తీసుకోవాలి? చాలా జాగ్రత్తలు తీసుకోవాలి బ్రో. ఒకటి 2 సార్లు ఆలోచించి తీసుకోవాలి. ఎందుకంటే భక్తులు వచ్చే టైం ఉంటుంది, భక్తులు రాకుండా గుడికి తాళాలు వేసి వర్క్ జరిగే టైం కూడా ఉంటుంది. ఇప్పుడు అది గుడి ఓపెన్ అయింది కాబట్టి జనాలు ఖచ్చితంగా ఉంటారు బ్రో. చాలామంది వస్తుంటారు పోతుంటారు అని చాలా జాగ్రత్తలు పడి 1-2 సార్లు ఆలోచించి చేసుకోవాలి. అంటే మీరు చెప్పే అంటే ఇచ్చే అడ్వైస్ ఏంటి? ఏదైతే సంస్థలు ఏంటి గుడి సంస్థలు పెద్దలకి మీరు ఇచ్చే సలహా ఏంటి? పెద్దల సమస్యలు చేసేది మంచిగానే చేసిండు బ్రో. గుడి కూడా మంచిగా కట్టినారు. అలా మిస్టేక్ ఏంటంటే ఆ ట్రైన్ ఒకటి అది జరుగుతామని మనం ఎవరు ఆలోచించాం. జరగాలని ఇంకోసారి అది జరగకుండా చేసుకోవాలంటే చెప్పాల్సింది. అంటే ఎవరైతే గాయపడ్డారో బాధితులకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మరీ గాయపడితే గవర్నమెంట్ సాయం ఇస్తే మంచిగానే ఉంటుంది బ్రో. వాళ్ళు కోరుకుంటారు కాబట్టి ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. చూసుకున్నట్టయితే ఆంధ్రాలో సింహాచలము టెంపుల్ వాళ్ళైతే పడిపోయి 8 మంది చనిపోయినారు. గవర్నమెంట్ అయితే 50,000 ఒక్కొక్కరికి ప్రకటించారు. అది కరెక్ట్ అంటారా? ఒకటే అన్న, ముందుగా అది ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు దేవుని దర్శనం కోసం వెళ్ళి సీదా వాళ్ళు దేవుని దగ్గరికే వెళ్ళడం జరిగింది. సో చాలా బాధాకరం అన్న, ఆ దేవుడు వాళ్ళని తీసుకుపోవడం జరిగింది. అది చాలా అంటే చాలా బాధాకరం. సో ఏదేమైనప్పటికీ చాలా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఎందుకనంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది 3వ ఘటన. ఎందుకనంటే తిరుపతి లడ్డు విషయంలో కానివ్వండి, అదేవిధంగా గోవుల విషయంలో కానివ్వండి, అక్కడ తిరుపతిలో మొన్న జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన భక్తుల విషయంలో కానివ్వండి, అదేవిధంగా సింహాచలంలో ఇప్పుడు జరిగిన ఘటన అయితేనేమి అనేక ఘటనలు జరుగుతున్నాయి. అందులో ప్రభుత్వం అనేది ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేది ఒక క్వశ్చన్ అయితే అంటే వస్తుంది. సో ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి అక్కడున్న అధికారులపైన చర్యలు తీసుకుంటారా, లేకుంటే అక్కడున్న అధికారులపైన కానివ్వండి, లేదంటే నాయకులపైన కానీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ పదే చెప్తూ వస్తున్నారో సనాతన ధర్మం పేరుతోటి ఈరోజు, ఎందుకంటే వాళ్ళపైన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు తప్పకుండా దీనిపైన స్పందించి ఆ నాయకులను ఎవరైతే నిర్లక్ష్యం వహించిన అధికారులను శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది. దానిపైన నిష్పక్షపాతంగా అక్కడ విచారణ జరిపించాల్సిన అవసరం కూడా ఉంది. అంటే క్రెయిన్ వర్క్ అయితే జరుగుతుందన్నారు. ఇప్పుడు భక్తులు వచ్చే టైంలో వర్క్ జరపకూడదు కదా అన్నప్పుడు వర్క్ జరిపినప్పుడు అది అధికారులు నిర్లక్ష్యం అంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే రోజుకు ఎంతమంది భక్తులు వస్తారు, ఎంతమంది భక్తులు వెళ్తారు అనేది పూర్తి సమాచారం అయితే ఆలయ అధికారులకైతే ఉండడం అయితే జరుగుతుంది. ఎందుకంటే దానికి తగినట్టుగానే వాళ్ళు లడ్డు ప్రసాదాలు కానీ ఇంకా వేరే ఇతర ప్రసాదాలు కానీ దానికి తగినట్టుగా భక్తులకు తగినట్టుగానే అక్కడ ఏర్పాటైతే చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే వాళ్ళకి పూర్తి సమాచారం ఉంటుంది. మరి ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది కూటమి ప్రభుత్వం అయితే ఒకసారి సమీక్షించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసినట్టయితే వైఎస్ఆర్సీపీ పార్టీని అనేక రకాలుగా విమర్శించారు. ఏంటంటే ఇప్పుడు ఆలయ రథం కాలిపోతే కూడా, అదేవిధంగా ఆంజనేయునిది చెయ్యి విరిగిపోతే కానీ అనేక రకాలుగా హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో అని అప్పుడు ఈ నాయకులే కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు విమర్శించడం అయితే జరిగింది. సో మళ్ళీ వీళ్ళు కూడా అదే రకంగా అదే ధోరణితోటి వ్యవహరిస్తే మాత్రం ప్రజలు అనేది అన్నీ చూస్తుంటారు కాబట్టి. సో ఏదేమైనప్పటికీ చనిపోయిన కుటుంబాలకు మీరు అన్నట్టుగా 50,000 లక్షల రూపాయలు కాదండి, మినిమం 10 లక్షల నుండి 20 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది కనీస ప్రభుత్వాల బాధ్యత. ఎందుకనంటే అది పూర్తి అధికారుల నిర్లక్ష్యం లేదా ప్రభుత్వ బాధ్యతనే తప్ప అక్కడికి వచ్చిన భక్తుల బాధ్యత కాదు. కాబట్టి ప్రభుత్వాలు స్పందించి వెంటనే వాళ్ళకి ఇస్తా అన్న పారితోషికాన్ని రెట్టింపు చేసి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే విమర్శ చేస్తున్నారో అంటే పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ జన సైనికులు కానీ వారికి మీరు చెప్పే అడ్వైస్ ఏంటి? విమర్శలు అనేటివి చనిపోయిన అంటే భక్తులపైన చేయడం అనేది సరికాదు. అదేవిధంగా ఇది యాదృచ్ఛికంగా ప్రకృతి సిద్ధంగా జరిగిన సంఘటన కాబట్టి దానికి
అధికార పార్టీ నాయకులు ఎవరు కూడా ఏం చేయలేరండి. సో ఏదేమైనప్పటికీ సంఘటన జరిగిపోయింది కాబట్టి దానిపైన పూర్తి విచారణ జరిపి దానిలో ఎవరైనా బాధ్యులు ఉంటే వాళ్ళను కఠినంగా శిక్షించాలి. ఆలయ కమిటీ చైర్మన్లు కానీ అదేవిధంగా ఇంకెవరైనా నాయకులు కానీ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ అత్యుత్సాహం అంటే ఒకవేళ ప్రవర్తించినా కూడా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. తప్పకుండా కూటమి ప్రభుత్వం అయితే దాన్ని విచారణ చేపడుతుందని నేను అనుకుంటున్నాను. మనం చూసుకున్నట్టయితే ఆంధ్రాలో సింహాచలంలో టెంపుల్ గోడ అయితే పడిపోయింది, 8 మంది అయితే చనిపోయినారు. ఇది అధికారులు నిర్లక్ష్యం అంటారా? అక్కడ ఒక జరుగుతుంది, అక్కడ ఒక జాతర లాంటిది సంథింగ్ ఏదో ఒకటి అయ్యప్ప స్వామి అది జరుగుతుంది. అక్కడ జరిగేటప్పుడు అక్కడ వేల మంది వస్తారు జనాలని తెలిసినప్పుడు కనీసం ప్రభుత్వము అప్రమత్తంగా ఉండాలి. యాక్చువల్లీ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే. నేను ఏం చెప్తున్నాను అంటారంటే అక్కడున్న ఉంటారు కదా, అక్కడున్న దేవాదాయ శాఖ వాళ్ళు, ఆ గుడి టెంపుల్స్, అక్కడ అంతమంది భక్తులు వచ్చినప్పుడు కనీస సౌకర్యాల వాళ్ళకు చూసుకుంది అసలు ఎందుకు పెట్టారు అసలు? అంటే దేవుడు దర్శనం చేసుకుందామని వచ్చారు కదా వాళ్ళు. ఎవరైనా సరే ఇప్పుడు మనము చనిపోతామని ఎవరైనా పోతారా? అక్కడ దేవుడి గురించి అక్కడ పోయేసి అక్కడ ఈదురుగాలు వీచాయి, వానలు పడ్డాయని చెప్తున్నారు. కాకపోతే అక్కడ కొంతమంది చెప్తున్నది ఏంటంటారంటే ఒక 20 రోజుల ముందు ఏదో గొడవ కట్టారంట. అంత ముందెందుకు కట్టలేకపోయారు? ఇట్లా జరుగుతుందని మీకు సంవత్సరం కింద, ప్రతి సంవత్సరం జరుగుతుంది, ఇట్లా సంవత్సరాల కింద మీకు తెలుస్తుంది. ఆ మాత్రం జాగ్రత్త పడకుండా ఆలా సడన్ ఈ 10 రోజులు 20 రోజులలో ఎందుకు ఆ గోడలు స్టార్ట్ చేశారు? ఆ గోడడం కట్టవల్ల బట్టే అది అంత నాణ్యత లేకపోబట్టే, అందులోనూ తొందరగా కట్టబట్టి అది కూలిపోయి జనాలు చనిపోవడం జరిగింది. నేనేమంటున్నానంటే అంత తొందరగా కాకుండా ఇంకా కొంచెం ముందు కట్టింటే అలా ప్రమాదం జరగకపోవచ్చు కదా. ఎందుకు ఆ జాగ్రత్తలు తీసుకోలేరు? ఇప్పుడు 50,000 ప్రకటించినంత మాత్రాన ఒక కుటుంబంలో 4 చనిపోయారంట. ఆయన ఏమంటున్నాడు? దేవుడా, నేను ఈ దర్శనానికి వచ్చాను, నా ఫ్యామిలీ చనిపోయింది, నేను ఇప్పుడు ఎవరిని మొరబెట్టుకొని అంటున్నాడు ఒక ఆయన పర్సను. ఎవరికి ఇది 50,000 ఇట్లా ఇచ్చేసి అది కంటి తుడుపు చర్య ఇప్పుడు చేయొచ్చు, కానీ ఆ కుటుంబంలో వాళ్ళని మళ్ళీ తీసుకురాలేరు కదా. అంత అప్రమత్తంగా లేనిది అసలు ఈ జాతరలు ఇవన్నీ పెట్టేసి జనాలని చంపడం ఎందుకు? ఆల్రెడీ మనం తిరుపతిలో చూసాం ఒకసారి ఇన్సిడెంట్. అలా జరిగినాక కూడా మళ్ళీ ఒకసారి ఇలా జరగడం అనేది చాలా అంటే చాలా బాధాకరం. ఇదేంటంటారంటే జనాలకు అరే పోతే ఏదో ఒకటి అవుతుందేమో అని భయం క్రియేట్ అవుతుంది. అలా జరగకుండా ఉండాలంటారంటే ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో అక్కడ గోడ కట్టిన వాళ్ళని కాదు, అక్కడ ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో పైన కింద ఉద్యోగాలను కాదు, పైన ఉద్యోగాలను మేజర్ అక్కడ ఎవరైతే ఇక్కడ కాంట్రాక్ట్ తీసుకొని అక్కడ సరైన సదుపాయాలు లేవో మెయిన్ వాళ్ళని శిక్షించేసి కనీసం వాళ్ళ తరపు నుంచి బాధితులకు కూడా కొంచెం ఆర్థిక సాయం చేయాలి. ఇంకేంటంటారంటే ఇమ్మీడియట్లీ వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేసేయాలి. ఇటువంటి పరిణామాలు జరగడము, ఏదో కంటి తుడుపు చర్య 50,000 ఇచ్చేయడం అవన్నీ కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటారంటే అది ప్రకటించడం ఓకే, కానీ అలా జరగకుండా ఉండాలి కదా. అంటే అధికారుల మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటారా? ఎగ్జాక్ట్లీ, సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఏందన్నా ఒక 8 మంది చనిపోయారు అర్ధరాత్రి, గోడ కూలి నిద్రలోనే చనిపోయారంటారు. అంటే మన ఫ్యామిలీలో చనిపోతే ఎంత బాధ వేస్తుంది మనకు కూడా. అది చనిపోవడం అనేది అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళారు? ఒక దేవుడి మీద దర్శనం కోసం వెళ్ళారు, అలా చనిపోవడం ఎంత బాధాకరం అసలు. ఇది నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇది ఇప్పుడు వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు పరామర్శించడానికి. ఏం చేస్తారు పరామర్శించడం కాదు, అక్కడ ఎవరైతే అక్కడ ఆ గుళ్ళో ఎవరైతే అక్కడ పని చేస్తున్నారో మెయిన్ ఆ ఉద్యోగాలందరినీ తీసిపడేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి, మంచిగా చేసేటోళ్ళకి ఇవ్వండి. ఎందుకు ఈ కులాలు మతాలు చూసుకొని మావాడు మీవాడు అంటే కులాలు తగ్గట్టు ఆంధ్రాలో ఇస్తున్నారంటారా? నేను ఏమంటున్నాను, ఇస్తున్నారా లేదా అని. కాకపోతే మా వాడు వచ్చినప్పుడు మా వాళ్ళు, మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మీ వాళ్ళు, ఇలా కాకుండా మంచిగా చేసేటోళ్ళం, మీ వాదన కాదు, మంచిగా చేసేటోళ్ళని అక్కడ సౌకర్యాలు అందరూ భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉంచేటోళ్ళను పెట్టండి. ఎవరైనా పర్లేదు, చాలామంది ఉన్నారు చేసేటోళ్ళు అక్కడ. ఎప్పటి నుంచో ఉంటారు, అవుతుందిలే గిట్లా ఏదో కంటి తుడుపు చర్య తీసుకునేటోళ్ళు. ఇప్పుడు ఏమున్నది, ఇంకో 10 రోజులు మాట్లాడతారు, ఆ తర్వాత మర్చిపోతారు. కానీ అలా కుటుంబంలో అది ఎంత విషాదం నిండుతుంది. ప్రతి సంవత్సరం వాళ్ళకు ఒక ఇది అనిపిస్తుంది, అరే ఈ సంవత్సరం ఇట్లా అయిపోయింది కదా అనేసి. మీరే ఉండదు, నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ చేసుకుంటారు, మళ్ళీ వస్తుంది పండుగలు అది చేసుకుంటారు. కానీ ఆ కుటుంబంలో చనిపోయిన వాళ్ళని తీసుకురాలేరు కదా. ఇది చాలా బాధాకరము. అలా జరగకుండా ఉండాల్సింది. ఇప్పటికైనా సరే అక్కడ ఉన్న ఉద్యోగాలను ఎవరైతే పై స్థాయి ఉద్యోగాలు ఉన్నారో వాళ్ళందరినీ తీసిపడేసి కొత్త వాళ్ళకి ఛాన్సులు ఇవ్వండి. మంచులను పెట్టండి, అక్కడ పర్ఫెక్ట్గా పనిచేసేసి భక్తులకు అసౌకర్యం లేకుండా చూసేటోళ్ళని పెట్టండి. అనవసరంగా ఎందుకు ఇవన్నీ ఉండేసి మనసులో ప్రాణాలు తీయడానికి వేస్ట్ ఇట్లా జరగడం. అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీని మీద స్పందించారు.
స్పందించారు. నేనేమంటున్నాను, స్పందించారు, ఓకే, 50,000 కూడా ప్రకటించాడు. కాకపోతే అక్కడ ఇదేనేమంటారు అంటారంటే ఇప్పుడు చనిపోయిన ప్రాణాలు కదా, స్పందించేసి ఏం చేస్తారు, ఆ ప్రాణాలు తీసుకురాలేరు కదా. తక్షణమే ఇది కంటి తుడుపు చర్య కాకుండా అక్కడ ఉన్న వాళ్ళని మొత్తం ఎవరైతే పై స్థాయి అధికారులు ఉన్నారో మొత్తం తీసిపడేసి బాధ్యతగా ఉన్న వాళ్ళని అక్కడ అపాయింట్ చేయండి. బాధ్యతగా ఉండాలి ఫస్ట్. వాళ్ళు కూడా ఏదో వీళ్ళని తీసేసి వాళ్ళని పెట్టడం కాదు, వాళ్ళు కూడా బాధ్యతగా ఉంటారా లేరా అని చూసి నిజంగానే అక్కడ మొత్తం బాధ్యతగా ఉండేటోళ్ళని పెట్టారు అక్కడ. ఈ జరిగిన సంఘటనలో ఎవరైతే బాధితులు ఉన్నారో గవర్నమెంట్ నుంచి ఎటువంటి అంటే భరోసా కానీ ఎటువంటి వాళ్ళకి కావాల్సిన ఏవైతే చనిపోయినారో ఆ వ్యక్తులకి కుటుంబాలకి ఎలాంటి భరోసా కానీ ఎలాంటి ఆర్థిక సాయం అందితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎంత ఆర్థిక సాయం అందించినా కానీ తిరిగి వాళ్ళనైతే తీసుకురాలేరు. ఎంత ఇచ్చినా సరే అది ఎంతో అది కంటి తుడుపు చర్య కింద వస్తుంది, కానీ ఆ పోయిన ప్రాణాలు అయితే తిరిగి రావు. ఆ పర్సన్లు అయితే తిరిగి రాళ్ళు. వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళు ఏం చెప్తారు, మాకు పైసలు వద్దు ఏమొద్దు, మా వాళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళని తిరిగి తీసుకురంటారు. అంటే ఎవరైనా తిరిగి తీసుకొచ్చేస్తారా? తిరిగి తీసుకురాలేదు. అది ఏదైనా లోటే. అది వాళ్ళ ఇంట్లో ఒక మనిషి ఉండొచ్చు, ఒక అమ్మ ఉండొచ్చు. ఎవరి నిర్లక్ష్యం అంటారు? ఎవరి నిర్లక్ష్యం అంటారంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఉద్యోగాల నిర్లక్ష్యం, అక్కడ ఉన్న ఈఓ నిర్లక్ష్యము, అక్కడ టెంపుల్స్ ఎందుకు ఎక్కువ శాతం ఇలా ఆంధ్రాలోనే జరుగుతున్నాయి. ఆంధ్రాలోనే జరుగుతున్నాయి ఏంటంటారంటే ఇక అక్కడ జరగాలి ఇక్కడ జరగాలి ఏం లేదు. ఎందుకంటారంటే జరుగుతున్నాయి, ఆంధ్రాలో అయితే జరుగుతున్నాయి, అక్కడిక్కడ అని ఏం లేదు. కాకపోతే అక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే జగన్ రెడ్డి గోడ కట్టిపోయలేడు కదా. ఎవ్వరు ఉన్నారని కాదు ఇక్కడ, అక్కడ అంత తొందరగా అంత ప్రభుత్వం ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకుంటే వీళ్ళు స్ట్రిక్ట్గా కొంచెం దగ్గర అంటే కొంచెం అట్లా సీరియస్ తీసుకుని పనిచేస్తారు. పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో జరిగినప్పుడు స్పందించేసి అందరు క్షమాపణ చెప్పారని చెప్పేసి ఆ కింది స్థాయి ఉద్యోగులను కొంతమంది పై స్థాయి ఉద్యోగులను కూడా తీసి పడేశారు కదా, కొంతమంది పోలీసులను కూడా సస్పెండ్ చేశారు కదా. ఆగుతలేదు కదా ఇలాంటివి. ఆగుతలేవు అనేది ఏంటంటారంటే నేనేం చెప్తున్నానంటారంటే 20 రోజుల ముందు గోడ కట్టాల్సినంత పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అక్కడ. అక్కడ భక్తులు వస్తారు, ఇప్పటి నుంచి అది జరుగుతుందని తెలుసు కదా మీకు. తెలిసినప్పుడు 20 రోజుల ముందు గోడ కట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? అంటే ముందే ప్లానింగ్ అంటారా? 2-3 నెలల ముందు కడితే అది ఇంకా స్ట్రాంగ్ ఉండేది కదా గోడ అంటున్నాను నేను. స్ట్రాంగ్ ఉండేది కదా. ఏముంది చెప్పండి, గోడ కట్టాలి. అక్కడ భక్తులు ఇవాళ కాకపోయినా రేపు వస్తారు, రేపు కాకపోయినా 6 నెలల తర్వాత అయినా భక్తులు వస్తారు అక్కడికి. అది సందడి ఉంటుందని మీకు తెలుసు. ఎందుకు ఇంత లేట్ చేశారో అంటున్నాను నేను. లేట్ చేసేసి 20 రోజుల ముందు కట్టడం వల్ల అది ఇంకా స్టాండర్డ్ అవ్వలేదు, గోడ అవ్వకపోవడము, ఇంకా అక్కడ గాలివాన రావడము, అవన్నీ కారణాలే. ఒక కారణం కాదు ఇక్కడ. అక్కడ అంత తొందరగా ఏదో వస్తున్నారు కదా 20 రోజులు నెల రోజుల ముందు స్టార్ట్ చేద్దాం అనడం, అక్కడ ఉద్యోగుల నిర్లక్ష్యము, అక్కడున్న భద్రత లోపము. ఇంకేంటంటారంటే అక్కడ ఎవరైతే అక్కడ చనిపోయారో అక్కడ వాళ్ళు ఏంటంటారంటే ఏదో గోడ దాపుగా ఉంది కదా, మేము పడుకుంటే రాత్రికి ఏదో అనుకుంటారు. అలా సడన్గా అది ఇప్పుడు గోడ కూలిపోయి నిద్రలోనే చనిపోయారు అంటారంటే వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి. అంటే ప్రభుత్వము ఇలాంటి జాగ్రత్తలు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేనేమనుకుంటానంటారంటే ఇప్పటికైనా సరే ఉద్యోగులందరినీ పీకి పడేసి నెక్స్ట్ ఇక్కడ జరిగినా కూడా తగిన చర్యలు ఇలాగే ఉంటాయి. ఎక్కడైనా సరే మీరు నిర్లక్ష్యం వహిస్తే ఇలాంటి పరిణామాలే ఉంటాయి. ఎవ్వరు నిర్లక్ష్యం చేయకండి. భక్తులతోని జనాలతోని ఆటలాడుకోకండి. ఈ భక్తులకు సంబంధించిన ప్రాణాలకు సంబంధించిన ఇష్యూ ఎవరిని ఉపేక్షించమని చెప్పేసి ఒక కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే తప్పితే జనాలలో కానీ ఏమంటారు అధికారుల్లో కానీ ఎలాంటి భయాలు రావు. కానీ ఏదో ఇట్లా 2 ముగ్గురిని సస్పెండ్ చేసేసి 50,000 ఇట్లా కంటి తుడుపు చర్యలు చేస్తే అది ఏంటంటారు అంటే ఇప్పుడు కంటి తుడుపు చర్యలు చేయొచ్చు కానీ జనాల్లో గట్టి అభిప్రాయం అయితే ఏర్పడుతుంది. ఏం చేయలేరు, 50,000 ఇచ్చారు అది అంటారని ఒక గట్టి అభిప్రాయం అయితే ఏర్పడుతుంది జనాలలో. అది కరెక్ట్ కాదు. ఇదేంటంటారంటే ఒక దేవుడికి ఒక సంబంధించిన అది ఒక పెద్ద ఇదేనమాట. అక్కడ పోవాలన్నా కూడా చాలా కష్టము అంటే అది ఆ కొండపైనకి వెళ్ళాలన్నా కూడా. సింహాచలం అన్న పెద్ద పేరు అది. సింహాచల అప్పన్న స్వామి అంటారంటే చాలా ఇది పెద్దది. నేను ఎప్పటి నుంచే వింటున్నాను. అటువంటి దగ్గరనే మీరు వెళ్ళలేదు, కాకపోతే వింటున్నాం కదా సింహాచల అప్పన్న స్వామి అనేది అంత పెద్ద ఈ కొండపైననే అటువంటి దగ్గరనే అంత భద్రతా లోపం జరిగింది అంటారంటే ఇంకా మీరు ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవాలి మనం. అలాంటివి జరగకుండా ఉండాలి. ఇంకేం రాష్ట్రం మొత్తం అట్లా ఉందా లేదా ఆ ప్లేస్లో అట్లా ఉందా? రాష్ట్రం మొత్తం అని చెప్పలేను. ఇంకేందంటారంటే ఇప్పుడు అంత తిరుపతిలో అంత పక్కడ్బందీగా ఉంది, అంత సెక్యూరిటీ ఉంటుంది, అంతమంది ఆఫీసర్లు పనిచేస్తారు. తిరుపతిలో కూడా చనిపోయారు కదా మరి. అలా అంటే పకడ్బందీగా ఉన్న ఆ తిరుపతిలోనే చనిపోయినప్పుడు సింహాచలంలో దైవ నిర్ణయం అంటారా? దైవ నిర్ణయం కాదు ఇది. భద్రత లోపం అంటారు కదా. 100%
దేవుడు ఎవరు వచ్చేసి నువ్వు చనిపో అంటారు అన్నాడు. మనం అది అక్కడ ఉన్న భద్రత లోపం వల్లనే చనిపోయారు. ఒక 4-5 నెలల ముందు ఎందుకు గోడ కడితే చనిపోకుండా కదా, గోడ కులకుంటుండే కదా. అధికారుల నిర్లక్ష్యమే. ఎగ్జాక్ట్లీ అక్కడ 20 రోజుల ముందు గోడ కట్టడం వల్లనే అది ఇంకా గట్టి పడకపోవడం వల్లనే అక్కడ వర్షం రాగానే ఒక చిన్నపాటి వర్షానికే అట్లా గోడ గుల్లి చనిపోయారు. అంతే తప్పితే దేవుని వల్ల ఏం కాదు. ఎవరైనా వచ్చేసి ఇట్లా చేస్తారా? వాళ్ళ గోడ కట్టడానికి 20 రోజుల ముందే దేవుడు చెప్తాడా? ఇది 100% వాళ్ళ భద్రత లోపమే. ఇంకేంటంటారంటే పై స్థాయి అధికారులను ఎవరైతే ఉన్నారో అందరినీ శిక్షించాలి, తీసి పడేసేయాలి. అవసరం లేదు. ఒక ప్రాణం పోయినా ఒక విలువ మా అంటే జాబ్ పోతుంది వాళ్ళకి, అంతే కానీ ప్రాణం అయితే పోదు కదా. ఇంకో నెక్స్ట్ టైం ఇట్లా జరగకుండా ఉండాలంటారంటే అందరిలో భయం రావాలి. అరే ఇట్లా జరిగితే నెక్స్ట్ ఇంకెక్క దగ్గర జరగకుండా మనం ముందే జాగ్రత్త పడటం అన్న ఆ కాన్సెప్ట్లో ఆలోచించేటట్లు రావాలి. కానీ ఏదో ఇది కంటి తుడుచరిగా ఇట్లా తీసుకోవడం అవన్నీ నాకు కరెక్ట్ అనిపిస్తలేదు. నేను ఎందుకంటారంటే నేను కుటుంబ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తాను, కానీ ఇటువంటి జరిగినప్పుడు కూడా నేను కంపల్సరీ దీనికి వ్యతిరేకంగానే మాట్లాడతాను.